ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ నేను మరమరాలు, గుంటూరు సైడు మరమరాలు అంటారు, మా వైపు బొరుగులు అంటారు. అవి ఉగ్గాని చేస్తారండి మా నంద్యాల సైడు. గుంటూరు సైడు ఉప్మాలాగా అదే మామూలుగా అట్టుకుంటూ చేసినట్టు చేసుకుంటారు. అవి ఇవాళ నేను టిఫిన్గా నేను చేసుకోబోతున్నాను. అందులో ఏం వేస్తారంటే, ఇప్పుడు ఆయిల్ వేసాను కొద్దిగా, తర్వాత చూడండి అందులో ఏం వేస్తున్నానంటే, ఫస్ట్ కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అవి వేస్తున్నాను చూడండి. అవి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా అలా తిప్పుకుంటూ, ఉల్లిపాయ కొద్దిగా దోరగా ఉన్నప్పుడే అందులో కొద్దిగా శనగగుండ్లు వేసుకుంటే చాలా బాగుంటాయండి. శనక్కాయ పప్పులు అంటారు. వీటిని వేసుకుంటే మనకు తినేటప్పుడు పంటి కింద పలుకులు పలుకులుగా పడి టేస్ట్ చాలా బాగుంటుంది బొరుగుల తాలింపులో. అందరికీ కొంతమందికే బొరుగులు అని తెలుసు, కొంతమందికి మరమరాలని తెలుసు. వీటిని అవి మేము బొరుగులే అంటాము. ఉగ్గాని అంటాం దీన్ని. ఉగ్గాని బజ్జీ ఫేమస్ అండి నంద్యాలలో. మేము ఉగ్గాని అంటే చాలా ఇష్టంగా తింటాము. ఎక్కువగా జొన్న రొట్టె, ఉగ్గాని ఇవి బాగా ఇష్టంగా తినేవాళ్ళం మేము. ఇప్పుడు మీకు కూడా చూపిద్దామని ఫ్రెండ్స్ నేను చేస్తున్నాను. ఎప్పుడు చేస్తూనే ఉంటా, కాకపోతే కొంతమందికి తెలుసు, కొంతమందికి ఇవి తెలియవు. అందువల్ల నేను ఇవాళ మీకు చూపించాలనే చేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు తాలింపులో వేసుకోవాలి. అలాగే అందులో ఎండు కారమైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే పచ్చిమిర్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి కలిపి వేసి కూడా ఎండు కారంకు బదులు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఎండు కారం వేసుకోవచ్చు. ఎండు కారం వేసుకొని పుట్నాల పప్పులు ఉంటాయి కదా, మన వేయించిన శనగపప్పు, అది పౌడర్ చేసుకొని కలిపేసుకుంటారు అందులో. నేనైతే ఇవాళ అలా చేస్తాను. ఇవాళ అయితే పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేసి వేసానండి. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. అలాగే కొద్దిగా ఒక పావు స్పూను పసుపు అండి వేసుకోవాలి. సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి. కాకపోతే నేను పచ్చిమిర్చి, సాల్ట్, పచ్చి కొబ్బరి కలిపి పట్టాను. అది ఒకవేళ తక్కువ అయితే సాల్ట్ కలుపుకుంటానండి. అలాగే 2 టమోటా ముక్కలు వేసుకోవచ్చు, లేదంటే నిమ్మ రసం కలుపుకుంటారు. కొంతమంది చింతపండుతో చేసుకుంటారు. ఇవి చాలా రకాలుగా చేసుకుంటారు. కాకపోతే నేనైతే టమోటానే వేస్తాను. నాకు చింతపండు పులుసు ఇవి టేస్ట్ అనిపించవు. నేను టమోటా వేసి ఉగ్గాని చేస్తానండి. ఉగ్గాని చేస్తే కంపల్సరీగా మిరప బజ్జీ కానీ, ఆలు బజ్జీ కానీ, పకోడీ అలా ఉంటే చాలా బాగుంటుంది ఉగ్గాని తినేటప్పుడు. చూడండి ఎంత పచ్చిమిర్చి వేసి చేస్తే కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది ఉగ్గాని.
ఎండు కారం చేస్తే రెడ్ కలర్లో కనిపిస్తుంది. అందువల్ల నేను పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి ఎక్కువ వేస్తాను. చూడండి, ఉగ్గాని తయారు చేసే విధానం మీకు చూపిస్తున్నా. నేను చేసుకునే విధానం చూపిస్తున్నానండి. అందరికీ తెలిసి ఉండొచ్చు, కాకపోతే నేను చేసే విధానం నేను తెలియజేస్తున్నా. అది కొద్దిగా బాగా వేగిన తర్వాత టమాటా కూడా మగ్గిన తర్వాత కొంచెం కొద్దిగా మగ్గనిచ్చేసి టమాటా ఆయిల్లో మగ్గుతుంది కదా, మగ్గనిచ్చేసి అందులో ఈ బొరుగులు నానబెట్టి తడిపి పెట్టుకొని వేసుకుంటామండి. తడిపి పెట్టుకున్న బొరుగుల్ని అందులో కలిపేసుకుంటాము. చాలా బాగుంటుందండి కానీ ఇలా అయితే పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి వేసినప్పుడు బొరుగులు చూడటానికి చాలా బాగా మంచిగా కనిపిస్తాయి, ఎల్లో కలర్లో. ఎండుకారం వేస్తే ఎరుపు ఎక్కువగా కనిపిస్తుంది. మన కంటికి చూడటానికి ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి. నేను ఇట్లే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఉగ్గాని చేసే విధానం మీకు నచ్చితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి, కామెంటు, ఒక లైక్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయిపోయింది, స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకంతే ఫ్రెండ్స్.